జ్ఞాననిష్ట, జ్ఞాననిష్ట, సన్యాసనిష్ట, ఈ రెండు చూద్దాం మనం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, సన్యాసం అంటే అనాత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం గురించి అతను మనసుకు శిక్షణ ఇచ్చుకున్నాడు. ఎవరు? జ్ఞాని. అనాత్మ విషయంలో మనసుకు సన్యాసం లేక త్యాగం గురించి శిక్షణ ఇచ్చుకున్నాడు. అనాత్మ సన్యాసం అంటే తను దుర్వినియోగం చేసిన సంపదలను నిజమైన యజమాని అయిన భగవంతుడికి సమర్పించటం. ఇది ఈ సృష్టికి యజమాని భగవంతుడు. నేను ఇంతవరకు భగవంతుడికి చెందిన ఆస్తిని దుర్వినియోగం చేశాను. అహంకారం, మమకారంతో అవి నావి అని అనుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసింది, అవి నావి కాదు, భగవంతుడికి వాటిని తిరిగి ఇచ్చేస్తున్నాను. అనాత్మను భగవంతునికి అప్పగిస్తున్నాను. ఈ ప్రక్రియను అనాత్మ సన్యాసం అంటారు. ఇది సన్యాస నిష్ట. అనాత్మ అంటే 4 ముఖ్యమైన భాగాలు. నా దేహం అదొకటి, 2 నా మనస్సు, 3 నా కుటుంబం, 4 నా సంపదలు. ఈ 4 నావి కావు, నీవి అని భగవంతుడికి అప్పగించడమే సన్యాసం. కాబట్టి ఆత్మజ్ఞానం ప్లస్ అనాత్మ సన్యాసం 2 కలిపి నిత్య మోక్షం అంటారు. మళ్ళీ చెబుతున్నా, ఆత్మజ్ఞానం ప్లస్ అనాత్మ సన్యాసం 2 కలిపి నిత్య మోక్షం అంటారు. నిత్య అనే మాట చాలా ముఖ్యం. ఎందుకంటే మోక్షం సిద్ధ వస్తువు. ఇది తెలియకపోతే వేదాంత విద్యార్థి నాకెప్పుడు మోక్షం వస్తుంది, నాకెప్పుడు మోక్షం వస్తుంది అని ఎదురుచూపులు చూస్తూ ఉంటాడు.